Hello guys, welcome back to my channel Blissful Bindu. I'm back with a story now. This is a story about a friendship, and I'll tell you the moral of the story. సో ఇద్దరు పేషెంట్స్ ఉన్నారనమాట, హాస్పిటలైజ్ అయ్యారు ఐసీయూలో. సో ఒక పేషెంట్కి ఏమో బెడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే విండో పక్కన దొరుకుతుంది, విండో పక్కన. అండ్ ఇంకొక పేషెంట్కి ఏమో విండో పక్కన దొరకదు. సో అతను ఇలా కూర్చుంటాడు, సైడ్కి ఉంటాడు. సో ఈ పేషెంట్స్ ఇద్దరు చాలా రోజులుగా హాస్పిటలైజ్ అయ్యి ఉన్నారు కాబట్టి దే బికెమ్ ఫ్రెండ్స్. సో ఈ బెడ్ పక్కన విండో ఉన్న అతను ఏం చేస్తాడు అని అంటే, దే వర్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ అనమాట, బోత్ ఆఫ్ దెమ్. సో అంటే ఇలా బెడ్ పక్కన ఉన్న వ్యక్తి మాత్రం ఇలా తొంగి అయితే చూడగలడు కిటికీలోకి. బట్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో అతను హీ వాజ్ కంప్లీట్లీ ఏమంటారు, కదలకుండా ఉంటాడనమాట. సో ఇతన్ని చీర్ చేయడం కోసం సో ఏం చేస్తాడనమాట, ఈ బెడ్ పక్కన ఉన్న పేషెంట్ ప్రతిరోజు విండోలో నుంచి చూసి ఇక్కడ చెట్లు అలా ఊగుతున్నాయి, ఇక్కడ చెట్లు ఇలా ఉన్నాయి, బయట ఇలా మనుషులు ఇలా నడుస్తున్నారు, ఇట్లా స్కూటర్స్ వెళ్తున్నాయి, ఎన్ని స్కూటర్స్ వెళ్తున్నాయి, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, బయట జనాలు ఏమేం చేస్తున్నారు, అక్కడ ఏమేమి ఉన్నాయి అని మొత్తం చెప్తా ఉండేవాడు అనమాట. అక్కడ ఏం షాప్స్ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అక్కడ ఎవరెవరు ఏమేం కొనుక్కుంటున్నారు, ఫ్రూట్స్ ఏం జరుగుతుంది, మార్కెట్ ఏం జరుగుతుంది, ప్రతిరోజు చెప్పేవాడు అనమాట. సో ఈ కదలకుండా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో అవి అతను రోజు వినేవాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి. వీళ్ళు చాలా రోజులుగా హాస్పిటలైజ్ అయి ఉన్నారు కదా, సో దే బికెమ్ ఫ్రెండ్స్. సో ఒక హ్యాపీగా కలిసి మాట్లాడుకునేవాళ్ళు. సో డైలీ ఇంకా ఇతను చూడలేడు కాబట్టి ఇతను బయటకు చూసి అన్ని చెప్పేవాడు అనమాట. తినకి చెప్తా ఉంటే హీ యూస్ టు ఫీల్ హ్యాపీ ఫస్ట్ లో. దాని తర్వాత మెల్లగా కొద్ది రోజులు అయ్యాక హీ స్టార్టెడ్ ఫీలింగ్ జెలస్. సో చీ, ఏంటి నన్ను ఇలా చేస్తున్నాడు అంటే, ఇతను చూస్తున్నాడు కాబట్టి నేను చూడలేకపోతున్నాను కాబట్టి నాకు ఇవన్నీ కంటే నేను బెటర్ పొజిషన్ లో ఉన్నాను అన్ని చూపించుకోవడానికి నాకు ఇవన్నీ చెప్తున్నాడా అని చెప్పి అన్నకు అనిపిస్తుంది అనమాట. ఒక చిన్న మిస్ థాట్ వల్ల ఏమవుతుంది, ఇంకా అతను చెప్పేది ఏది కూడా డైలీ ఎంజాయ్ చేస్తున్నట్టు తిని ఎంజాయ్ చేయలేకపోతాడు. చిరాకు వచ్చేది అతను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, బయట ఏం జరుగుతున్నాయి, పాపం ఈ మనిషి ఏమనుకుంటాడు, ఐఎమ్ చీరింగ్ అప్ మై ఫ్రెండ్, ఐఎమ్ చీరింగ్ అప్ మై ఫ్రెండ్ అని అనుకుంటాడు అనమాట. అంటే తనకి బోర్ కొట్టకుండా నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇవన్నీ చెప్తున్నాను అని చెప్పేసి తిని అనుకుంటాడు. బట్ అతని మనసులో ఏముంది ఇతనికి తెలీదు. ఇతను ద్వేషం పెంచేసుకుంటాడు అనమాట ఇతని మీద. వచ్చి అతను చూడు ఇలాగ అన్ని చూస్తా ఉన్నాడు, నాకు మాత్రం ఏం కనిపించట్లేదు, నా బెడ్ ఇక్కడ ఉంది, నేను ఇలాగున్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి తన మీద కోపం పెంచుకోవడం స్టార్ట్ చేసేస్తాడు. ఎవరు, ఈ కదలలేని వ్యక్తి. ఏమైనా ఉపయోగం ఉందా ఇందులో? లేదు. బట్ స్టిల్ డే బై డే ద జెలస్ గ్రూ, ఇట్ టర్న్డ్ ఇన్ టు ఎన్వీ. అది ఒక ద్వేషంలా, కోపం కాస్త ద్వేషంలా మారిపోయింది అతని మీద. అతని వాయిస్ వింటే చిరాకు వచ్చేది, బట్ తప్పక భరించేవాడు. తినేమో పాపం చాలా ప్యూర్ హార్టెడ్ తో నా ఫ్రెండ్ ఇవన్నీ చెప్పాలి తినకి, అతన్ని నవ్వించాలి, అతనికి బోర్ కొట్టకుండా చూడాలి, తను చూడలేకపోతున్నాడు కాబట్టి నేను ఇవన్నీ చెప్పాలి అనుకున్న ఇంటెన్షన్, ప్యూర్ ఇంటెన్షన్ తో పాపం వాళ్ళ ఫ్రెండ్ కోసం తను అన్ని చెప్పేవాడు. సో వన్ నైట్ వాట్ హ్యాపెండ్, తినకి బాగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎవరికి, బెడ్ పక్కన విండో పక్కన ఉన్న పేషెంట్ ఉంటాడు కదా, తనకి చాలా కాఫ్ వస్తుంది అనమాట. బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంటది, శ్వాస ఆడదు, ఊపిరి ఆడదు. సో తనకి బ్రీత్ తీసుకోవడం ప్రాబ్లం అవుతుంటది, చాలా హెవీగా దగ్గుతుంటాడు, కాఫ్. సో చాలా దగ్గుతుంటాడు, ఇంకా ఊపిరి ఆడదు అనమాట. సో ఇది అంత జరుగుతుంది కదా. ఈ పేషెంట్ లో ఇద్దరే ఉండేవాళ్ళు రూమ్ లో. సో ఈ పక్కతను లేస్తాడు, వీళ్ళ ఫ్రెండ్ లేచి చూస్తాడు. లేచి చూసి ఏం చేస్తాడు, ఇన్స్టెడ్ ఆఫ్ ఐసీయూ కాబట్టి కాలింగ్ బటన్ ఉంటుంది ఒకటి వాళ్ళకి హెల్పింగ్ కోసం, దాన్ని ప్రెస్ చేస్తే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ బయట ఎవరున్నారో అవైలబుల్ గా వాళ్ళు లోపలికి వస్తారు. ఇట్స్ అ ప్రైవేట్ రూమ్. సో వస్తారు కదా, కాబట్టి అలాగా ప్రెస్ చేయాలి. అంటే మనకి ఏమైనా అవసరం వస్తే ఆ కాలింగ్ బటన్ ని ప్రెస్ చేస్తే బయట వాళ్ళు లోపలికి వస్తారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెస్సింగ్ దట్ బటన్ హీ చూస్ సైలెన్స్. Instead of helping his friend, he chose silence and he did not press the helping button. అంటే తను హెల్పింగ్ బటన్ ప్రెస్ చేయలేదు. ఎందుకంటే కోపం కాస్త ద్వేషంగా పెంచేసుకున్నాడు, మార్చేసుకున్నాడు. అలాగా ఇంకెక్కడ సహాయం చేయాలనిపిస్తుంది అతనికి. పోతే పోని, వీడి పీడ విరగడైపోతుంది నాకు, రోజు ఈ నస నేను వినలేకపోతున్నాను అని అనుకున్నాడు.
బటన్ ప్రెస్ చేయలేదు. మార్నింగ్ అయింది, రౌండ్స్కి వస్తారు కదా యాజ్ యూజువల్గా. వచ్చినప్పుడు ద పేషెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్ యాజ్ డెడ్. సో ఇక లేడు, తను చనిపోయాడు. సో నా ఫ్రెండ్ చనిపోయాడు. అసలు ఇతనికి టూ గిల్టీ కాన్షియస్ ఉండాలి. ఒకటి నేను హెల్ప్ చేయలేదు అని, అండ్ ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు. నన్ను ఇంత చీరప్ చేసిన ఫ్రెండ్ చనిపోయాడు అని చెప్పి బాధ అయినా పడాలి. కానీ అవి రెండూ లేకుండా అతను ఏం చేస్తాడు అని అంటే, నన్ను తీసి అతని బెడ్కి షిఫ్ట్ చేయండి, ఇప్పుడు నేను కిటికీలో నుంచి బయట మొత్తం చూసుకుంటాను, అతనికంటే ఇప్పుడు నేను కూడా బెటర్ పొజిషన్లోనే ఉన్నాను, అతనేంటి నాకు చెప్పేది అని అనుకుంటాడు అనమాట. అనుకొని నన్ను తీసి అతని బెడ్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి నర్సెస్కి డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. సో వాళ్ళు అలాగే అతన్ని తీసేశాక, డెడ్ బాడీని తీసేశాక ఇతని బెడ్ని అతనికి షిఫ్ట్ చేస్తారనమాట. ఇంకా ఇతను ఎంతో ఎక్సైట్మెంట్తో, లైక్ అంటే ఇప్పటి వరకు జస్ట్ అన్ని విన్నాడు అంతేకాని తను ఏది చూడలేదు. సో మంచిగా వీల్ చైర్ కొంచెం పైకనే వేసుకొని ఇంకా మొత్తం వ్యూ అంతా చూసి, ఇప్పుడు నేను బయట కూడా చూసి బయట ప్రపంచాన్ని నేను కూడా చూడగలను, నేను కూడా ఆనందించగలను అని చెప్పేసి ఏం చేస్తాడనమాట, చూస్తాడనమాట. వెంటనే చూడగానే అక్కడ ఏముంటది అని అంటే, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. చీకటి, మొత్తం కటిక చీకటి. కటిక చీకటిలో ఒక పెద్ద వాల్ కట్టేసి ఉంటుంది, గోడ, ఒక పెద్ద గోడ, ఓన్లీ బ్రిక్స్ తోటి, దానికి ప్లాస్టింగ్ కూడా ఉండదు, జస్ట్ అలా ఇటుకలతోటి కట్టిన ఒక పెద్ద గోడ, చీకటిగా ఉంటది అనమాట. సో ఇతనికి ఏం అర్థం కాదు ఏంటి అని, అలాగే చూస్తూ ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట. అంటే ఇన్ని రోజులు తిని చెప్పినవన్నీ అబద్ధాలా నాకు అనే రియలైజేషన్ అప్పుడు ఒకటేసారి షాక్, ఇమోషనల్ మొత్తం అన్ని ఒకటేసారి అయిపోతాడు అనమాట ఆ పర్సన్. ఎందుకు అని అంటే, కేవలము ఇతన్ని సంతోషపరచడం కోసం, ఇతన్ని హ్యాపీగా చూడడం కోసం, ఇతన్ని నవ్వడం కోసం అవన్నీ లేనిపోనివన్నీ చెప్తాడనమాట. అంటే అక్కడ మార్కెట్ జరుగుతుంది, అక్కడ జనాలు వెళ్తున్నారు, చిన్నపిల్లలు ఆడుతున్నారు, వీళ్ళు అవుట్ అయ్యారు, వీళ్ళు ఫస్ట్ వచ్చారు, హీ జస్ట్ మేడ్ అప్ ఆల్ ద స్టోరీస్ ఫర్ ఓన్లీ హిస్ ఫ్రెండ్స్ సేక్. వాళ్ళ ఫ్రెండ్ కోసం, వాళ్ళ ఫ్రెండ్ నవ్వడం కోసం, తన నవ్వుతూ చూడడం కోసం ఈ లేనిపోని అన్ని చెప్పాడనమాట. ఏం చూసి, ఒక చీకటిలో ఉన్న గోడను చూసి హీ క్రియేటెడ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్ అరౌండ్ హిమ్. అంటే తన ఫ్రెండ్ కోసం ఒక అందమైన లేని ప్రపంచాన్ని సృష్టించాడు. చాలా మంది కూడా ఈ రోజుల్లో మనకి ఫ్రెండ్స్ చాలా జెన్యున్ గా ఉంటారు, చాలా జెన్యున్ గా దొరకడం చాలా రేర్. అలాంటి జెన్యున్ ఫ్రెండ్స్ దొరికినప్పుడు మీ మంచి కోసం చెప్పేటప్పుడు డోంట్ ఫీల్ జెలస్ అండ్ ఎన్వీ. అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో మనకు చెప్తున్నారు తెలిసి, ఆ మనిషి నిత్యము 24 hours ఒక చీకటి గోడను చూస్తూ బతికి వాళ్ళ ఫ్రెండ్ కోసము ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించాడు. ఎక్కడి నుంచి, ఒక చీకటిలో నుంచి. ఎందుకు? కేవలం వాళ్ళ ఫ్రెండ్ కోసం. హీఈస్ బీయింగ్ కైండ్ టు దెమ్, హీఈస్ బీయింగ్ కైండ్ టు హిస్ ఫ్రెండ్. సో బీ కైండ్ టు ద పర్సన్స్. అండ్ చాలా మంది మనం కైండ్నెస్ ని గుర్తించలేని వరల్డ్ లో మనం బతుకుతున్నాం. బట్ జెన్యున్ ఫ్రెండ్షిప్ ఎవరికైనా కానీ దొరికితే జస్ట్ డోంట్ లీవ్ దెమ్ గైస్. అంటే ఇప్పుడు ఆ హెల్పింగ్ బటన్ ప్రెస్ చేసి ఉంటే ఇంకా తను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు, తను బ్రతికేవాడు, అండ్ ఇంకా చీరప్ చేస్తూ ఉండేవాడు లేనిపోనివన్నీ చెప్పి, లైక్ ఏదో ఒకటి చెప్పి తనని అట్లీస్ట్ నవ్వించే ప్రయత్నం అయినా చేసేవాడు. ఇప్పుడు ఆ ఒంటరి రూమ్ లో అతను ఒక్కడే మిగిలిపోతాడు. ఏం సాధించాడు? కోపం పెంచుకొని తన ఫ్రెండ్ ని కోల్పోయాడు. ఒక అందమైన ప్రపంచాన్ని తను సృష్టించింది, లేని అందమైన ప్రపంచాన్ని సృష్టించిన ఒక ఫ్రెండ్ ని కోల్పోయాడు, ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ని కోల్పోయాడు. సో మన కోపమే మనకు శత్రువు అవుతుంది అబ్బా, ఎప్పుడైనా సరే అది గమనించుకోండి. కోపం కాస్త ఒకరి మీద కోపం పెంచుకొని దాన్ని కాస్త ద్వేషంగా మార్చుకొని, నో ప్లీజ్ డోంట్ డూ ఆల్ కైండ్, ఇలాంటివన్నీ చేయొద్దు. సో బీ కైండ్ టు అదర్స్. జెన్యూన్ గా ఫ్రెండ్షిప్ మనకు దొరికితే జస్ట్ డోంట్ లీవ్ దట్. ఎందుకంటే మనం అప్పుడప్పుడు పేరెంట్స్ కి చెప్పుకోలేనివి కూడా మన ఫ్రెండ్ తోటి చెప్పుకుంటాము. దే విల్ హీల్ యూ అలాట్. నా లైఫ్ లో కూడా నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ రియలీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఎ బ్లెస్డ్ ఫ్రెండ్ సర్కిల్. సో జస్ట్ డోంట్ లూజ్ ద ప్యూర్ ఫ్రెండ్షిప్ అండ్ ప్లీజ్ బీ కైండ్ టు అదర్స్. కోపం ఎక్కువ ఎవరి మీద పెంచుకోకండి, బీ పాజిటివ్. సో అప్పుడు లైఫ్ కూడా ఒక మీనింగ్ఫుల్ గా ఉంటుంది. సో ఒకవేళ ఈ స్టోరీ ఇట్ టచ్డ్ మీ వెరీ ఎమోషనల్లీ. యాక్చువల్లీ నేను ఒక బుక్ లో చదివాను. ఆ బుక్ స్టోరీ ఎండింగ్ చదివేటప్పటికి మై ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. సి అంటే అంటే ఒక చీకట్లో ఒక వాల్ ఉంది లైక్ అని చదివేసరికి ఐ వాజ్ లైక్ వాట్, అంటే ఓన్లీ అతను నవ్వడం కోసం ఇతను ఇంత చెప్పాడా అని అనిపించింది నాకు.
సో మన ఫ్రెండ్స్ మన కోసం ఎంత ప్రయత్నిస్తుంటారో మనకు తెలీదు. సో వాళ్ళ ఎఫర్ట్స్‌ని గుర్తించండి. జెన్యూన్ థింగ్స్ అయితే మాత్రం. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఎనీ పర్సన్ ఆర్ ప్లీజ్ be kind to them, be rude, don't be rude to them, be kind and help others. Like we don't know what they are going through and how they are helping us అనేది. సో ప్లీజ్ బీ కైండ్ టు అదర్స్. కోపం అస్సలు పెంచుకోవద్దు గైస్. ప్లీజ్ బీ పాజిటివ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. సో ఒకవేళ ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.